హలో అండి అందరికీ. పుదీనా రైస్ని ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఇది కనుక మీరు ట్రై చేశారంటే చాలా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని వాష్ చేసి నానబెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో వాటర్ యాడ్ చేశాను. ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ పడుతుంది. కొద్దిగా ఆయిల్ వేయాలి, ఎందుకంటే రైస్ మెత్తగా కాకుండా కొద్దిగా పుల్లలుగా ఉండేటట్టు చేస్తుంది. వాటర్ వేడయ్యాక నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. చూసారా, ఇక్కడ రైస్ టిక్కీగా కాకుండా మంచిగా అయింది. ఈ రైస్ని కొద్దిసేపు ఫ్యాన్ కింద ఉంచి చల్లార్చుకోవాలి. తరువాత పుదీనా బాగా కడిగేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అల్లం, చింతపండు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1.5 పావు ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక బగారాకు, దాల్చిన, యాలకులు, లవంగాలు, సాజీరా వేయాలి. అవి కొద్దిగా వేగాక చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసి వేగనివ్వాలి. అలాగే కొద్దిగా పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. అన్నీ వేగితేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. అలాగని బాగా మార్చకూడదు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనాని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 కప్ వరకు పుదీనా ఆకుల్ని వేయాలి. అలా వేస్తే మనకి ఆ ఫ్లేవర్ ఇంకొంచెం తెలుస్తుంది. పచ్చి వాసన పోయే వరకు అలా కొద్దిసేపు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని మొత్తం కలిసేట్టు బాగా కలుపుకోవాలి. అంతేనండి, పుదీనా రైస్ని ఇలా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఈ కొలతలతో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.